పేరెంట్స్ అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అండి. గుంటూరు క్యాంపస్లో చదువుతున్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అండి. సో డిసెంబర్ 2023లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాసి ఈ జనవరిలో సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయ్యారండి. జనవరిలో సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయ్యారు. ఓకేనా అండి? సో వీళ్ళకి సీఏ ఫౌండేషన్ రిజల్ట్ ఫిబ్రవరి 25, 2024 రావాలి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫిబ్రవరి 7, 2024లోనే రిజల్ట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. సీఏ ఫౌండేషన్ సిలబస్ 2017లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అంటే 50 days, ఎగ్జామ్ జరిగిన డేట్ నుంచి 50 days. కానీ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ చాలా ముందు ఇస్తున్నారు. ఓకే, మంచిదే. సో రిజల్ట్స్ వచ్చే రోజున జనరల్గా పిల్లల్ని ఇక్కడ ఉంచవండి, సెలవు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇంతమంది పిల్లల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయటం, ఇంతమంది పిల్లల ఎమోషన్స్ని మానిటర్ చేయటం అంత ఈజీ కాదండి. అదే ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ప్రతి పేరెంట్కి మహా అయితే 1-2 పిల్లలు ఉంటారు. ఇక్కడ నాకు ప్రజెంట్లీ సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ చదువుతున్న పిల్లలు, కొత్త బ్యాచ్, ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ అంటారండి, 600 నుంచి 650 దాకా ఉన్నారు. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా, మీ పిల్లలేమో నవంబర్ 2024లో ఎగ్జామ్ రాస్తారు. లాస్ట్ ఇయర్ పిల్లలేమో మే 2024లో రాస్తున్నారు. వాళ్ళకు 1000 ఉన్నారు. ఇది కాకుండా మళ్ళీ సీఏ ఇంటర్ రిపీటర్స్ బ్యాచెస్ ఉన్నాయి, అంటే ఫెయిల్ అయ్యి జాయిన్ అయిన పిల్లలు, వాళ్ళకు 1000 ఉన్నారు. ఇది ఓన్లీ సీఏ ఇంటర్ స్టూడెంట్స్ అండి. ఇది కాకుండా మళ్ళీ సీఎంఏ ఇంటర్ ఉంటుంది. ఇంతమంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయలేం. సో చాలా రేర్గా జరుగుతుంటుంది, చాలా రేర్గా. ఎవరైనా స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు సున్నితంగా సెన్సిటివ్గా ఉండి బాధపడితే, ఎక్కువ సెన్సిటివ్ ఫీల్ అయితే కనీసం ఓదార్చడానికి పేరెంట్స్ కూడా ఉంటారు. అందుకని ఏం చేస్తామంటే సెలవులు ఇస్తాం. సో ఎప్పుడు ఫిబ్రవరి 25 రిజల్ట్ వచ్చింది, ఎప్పటిలాగే ఫిబ్రవరి 25 రిజల్ట్ వచ్చింది అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 22 నుంచి సెలవులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకున్నాం. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రిజల్ట్ ఫిబ్రవరి 25. వెకేషన్ ఎప్పుడంటే ఫిబ్రవరి 22. ఇది మేము ప్లాన్ చేసుకుంది. మీకు అనౌన్స్మెంట్ కూడా చేయలే, ఇంకా ఫిబ్రవరి 22 అంటే చాలా ఉంది కదా. అన్ఎక్స్పెక్టెడ్గా ఫిబ్రవరి 7న రిజల్ట్ డేట్ అనౌన్స్ చేయటం వల్ల పిల్లలకి చివరి నిమిషంలో హాలిడేస్ ఇవ్వటం జరిగింది, వెకేషన్ అనౌన్స్ చేయటం జరిగింది. సో ఎక్కడ హాస్టల్స్ క్లోజ్ చేయట్లేదంటే, ఎవరన్నా మీ పిల్లలు ఉంటాము అని అంటే కనుక హాస్టల్లో ఉండమని చెప్పండి. ఏది అన్ఎక్స్పెక్టెడ్గా అనౌన్స్ చేశారు సార్, మేము మా పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉంటారు, రిజర్వేషన్స్ ఇవన్నీ దొరకవని అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. నన్ను మీరు రీచ్ అవ్వాలంటే msnmohan2013@gmail.com, msnmohan2013@gmail.com. అలానే మా పిఏ నంబర్ 9248733341, 9248732241, 2 నెంబర్లు ఉన్నాయండి. 9248733341, 9248732241. యాక్చువల్లీ వీళ్ళు మా పిఏ కాదండి, నాకు దగ్గరలో అందుబాటులో ఉండేటువంటి స్టాఫ్. నేను ఇందాక పొరపాటున పిఏ అన్నాను. వీళ్ళకనే మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా నాకు మెయిల్ ఐడి చెప్పాను కదా, msnmohan2013@gmail.com. నాకు మెయిల్ చేయండి, అటెండ్ అవుతాం. అండ్ ఈ ఆడియో ఫైల్ మా స్టాఫ్కి కూడా వినిపిస్తున్నాను, స్టూడెంట్స్ కూడా నేను పంపిస్తున్నాను. అంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా వినిపించమని పంపిస్తున్నాను. ఎవరైనా పిల్లలు రిజర్వేషన్ ఇష్యూస్ వల్ల మేము వెళ్ళలేమంటే హాస్టల్లో ఉండొచ్చు. అలానే ఇదే సంక్రాంతి సెలవులు, దసరా హాలిడేస్ కాదండి. సంక్రాంతి దసరా హాలిడేస్ అయితే రిజర్వేషన్ దొరకదు. ఇది అసలు ఆ సమస్యే కాదు. ఎందుకంటే మన పిల్లలకి, స్టూడెంట్స్కి సెలవులు ఇస్తున్నాం, ఇంకే పిల్లలకి సెలవులు ఉండవు. ఇవే ఫెస్టివల్ లొకేషన్ కాదు. సో ఇది కావాలని చేసిన తప్పు కాదు. దీంట్లో స్టూడెంట్స్ తప్పు, స్టాఫ్ తప్పు, మా తప్పు ఎవరిది ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.